నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం. భీమవరంలో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ. వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న పవన్. ఆశీర్వదించి అధికారమిస్తే బాధ్యతగా పనిచేస్తామని స్పష్టీకరణ. అమరావతి రైతుల ప్లాట్లలో వసతుల కల్పనకు నేడు శ్రీకారం. అభివృద్ధి పనులు ప్రారంభించనున్న సిఆర్డీఏ. మహారాష్ట్ర శాసనసభలో నేడు బల పరీక్ష. విజయంపై ఏక్నాథ్ సిందే వర్గం ధీమా. ఉక్రెయిన్ నగరాలపై పట్టు సాధిస్తున్న మాస్కో సేనలు. తాజాగా లిసిచాన్స్క్ నగరాన్ని వశం చేసుకున్న రష్యా. మన్యం వీరుడు విప్లవ నిప్పుకణిక అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యోత్సవాలకు సర్వం సిద్దమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా విప్లవ వీరుడి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజెప్పే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేడు అల్లూరి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అల్లూరి 125వ జయంతోత్సవ కమిటీ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. తెలుగు నేల నుంచి స్వాతంత్ర్య సమరంలో పాల్గొని వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు జన్మించి నేటికి 125 సంవత్సరాలవుతోంది. దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ సరైన గుర్తింపునకు నోచుకోని అల్లూరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆయన 125 ఏళ్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించింది. ప్రభుత్వానికి సీతారామరాజుని దైవంగా కొలిచే క్షత్రియ సమాజం తోడైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఈ ఉత్సవాలకు వేదికైంది. భీమవరం పట్టణానికి మొదటిసారిగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భీమవరం ప్రజలు సిద్ధమయ్యారు. ఎటుచూసినా మోదీకి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగే అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఉదయం 9:20 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10:10 మోదీ విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11 గంటలకు మోదీ భీమవరం వెళతారు. హెలిప్యాడ్ నుంచి వాహనంలో ర్యాలీగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్దకు చేరుకుంటారు. అల్లూరి 125వ జయంతి వేడుకల వేళ ఏర్పాటు చేసిన అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. 30 అడుగులు ఎత్తైన ఈ విగ్రహానికి 10 టన్నుల కాంస్యం, 5 టన్నుల స్టీలు వాడారు. కేవలం 32 రోజుల్లోనే తయారు చేశారు. ఆగర్రుకు చెందిన అల్లూరి సీతారామరాజు అనే దాత సౌజన్యంతో విగ్రహం సిద్ధమైంది. క్షత్రియ సేవా సమితి విగ్రహ ఏర్పాట్లు చూసింది. పార్కు ఏర్పాటుకు 3 కోట్లు వెచ్చించారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 120వ పుట్టినరోజు సందర్భంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు, మోడీ గారు, గవర్నర్ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి ఈ యొక్క 125వ జయంతి ఉత్సవాలని ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభ కూడా ఎంత వాతావరణం అనుకూలించకపోయినా వర్షాలు వచ్చినా కానీ అక్కడ మీటింగ్కి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ నీళ్లు నిలవకుండా డ్రైన్ నీళ్లు అన్ని కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ సమావేశానికి అందరూ ఎవరో కూడా వర్షం అని మానక్కర్లేదు, అందరూ కూడా వస్తే జయప్రదం అవుతుందని తెలియజేస్తాం. విగ్రహావిష్కరణ అనంతరం అక్కడి నుంచి బహిరంగ సభ ప్రాంగణానికి మోదీ వెళతారు. పెద అమిరంలోని రాజు వేగేష్ణ ఫౌండేషన్ స్థలంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. 16 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 మందికి సరిపడేలా జర్మన్ హ్యాంగర్స్ సాంకేతికతతో టెంట్లు వేశారు. ఎండకు, వానకు ఇబ్బంది లేని విధంగా వసతులు సమకూర్చారు. బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్లేందుకు 2 దారులను ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. జాతీయ జెండాతో కూడిన టీషర్టులను ధరించి జాతీయ భావాన్ని పెంపొందింపజేసేలా విద్యార్థుల బృందాన్ని తయారు చేశారు. సభా ప్రాంగణానికి 1.6 కిలోమీటర్ల దూరంలో 4 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలో ప్రముఖులు కూర్చునేందుకు వీలుగా వేదిక సిద్ధమైంది. మరో వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు
ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు వారసులతో కాసేపు మాట్లాడిన తర్వాత వెంటనే సభా వేదికపైకి మోదీ వెళతారు. సభ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు భీమవరం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఆయన పోరాట పటిమని, గిరిజనుల్ని మోటివేట్ చేసిన విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుర్తెరిగి ఆయన్ని గౌరవించే విధంగా విగ్రహ ఆవిష్కరణకి వచ్చి జయంతి మహోత్సవాల్ని ప్రారంభించడం మనందరికీ, మన జాతికి గర్వకారణం. భావితరాలందరికీ కూడా ఈ అల్లూరి సీతారామరాజు ఖ్యాతి తెలియపరచడం మనందరి బాధ్యత. తద్వారా వాళ్ళందరూ ఈ త్యాగాన్ని, ఆ కమిట్మెంట్ని అందరూ కూడా అవగాహన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు ఉత్సవ కమిటీ కూడా రవాణా ఏర్పాట్లలో పాలు పంచుకుంది. గోదావరి జిల్లాల్లోని 190 గ్రామాల నుంచి జనం తరలివస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో స్థిరపడ్డ వారు అల్లూరి జయంతి వేడుకలకు హాజరవుతారని భావిస్తున్నారు. దేశానికి స్వాతంత్రం రావటానికి ఎంతో మంది పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఒకరు. దాన్ని, ఆ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఇక్కడ భీమవరం నగరంలో దీనికి ప్రతిష్ఠించి అందరికీ కూడా చేరువుగా ఉండటానికి చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ కూడా అభినందించే పరిస్థితి ఉంది. అట్లాగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి చాలామంది దాతలు, సంక్షేమ సమితులు, క్షత్రియ సంక్షేమ సమితి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా యువకులు కూడా అల్లూరి సీతారామరాజు గారు పోరాట పటిమని గుర్తించి వారికి ఉన్న కుటుంబ సభ్యులకి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో అద్భుతమైన కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ట్రాఫిక్ ఇబ్బందులకు చోటివ్వకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ జరిగే మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపేశారు. ప్రధాని రాక సందర్భంగా వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుందంటూ అల్లూరి వారసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ప్రధాని మోదీ అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఆయన వారసులు భీమవరం చేరుకున్నారు. 125 ఏళ్ల జయంతి ఉత్సవాలకు తమను ఆహ్వానించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని పెట్టేలా చొరవ తీసుకోవాలని ప్రధానిని కోరతామంటున్న అల్లూరి కుటుంబీకులతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. తెలుగునాట స్వతంత్ర పోరాటంలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు కనపడినటువంటి వారందరూ కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల సందర్భంగా భీమవరం తరలి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులతో, ఆ వారసులతో ప్రత్యేకంగా సమావేశం కూడా కానున్నారు. కొంతమంది అల్లూరి వారసులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమండి, ఎట్లా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారికి ఎట్లా మీరు వారసులు అవుతారు? ఏంటి అసలు ఆ సంబంధం ఏమిటి? అల్లూరి సీతారామరాజు గారు తమ్ముడు కుటుంబం అండి. తమ్ముడు సత్యనారాయణరాజు గారి 3 కుమారులు, 2 కుమార్తెలు అండి సత్యనారాయణరాజు గారికి. 2వ కుమారుడు అల్లుండండి నేను. 2వ కుమారుడికి 2 కుమార్తెలు, పెద్దల్లుండండి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆయన పెద్ద విగ్రహం పెట్టడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన ఆవిష్కరించడం ఎలా అనిపిస్తుంది? అది చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు ఎప్పుడు ఇంతలా మేము ఊహించలేదండి. ఆయన పేరున 1 సంవత్సరం వారాలు జరపడం చాలా సంతోషంగా ఉందండి. ఈ అల్లూరి సీతారామరాజు గారికి సరైన గుర్తింపు అనేది దక్కింది. దేశవ్యాప్తంగా సీతారామరాజు గారి పేరును పెద్దగా ప్రాచుర్యంలోకి రాని పరిస్థితి ఎందుకు అలా జరిగిందంటారా? స్వతంత్ర సమరానికి ముందు 24లోనే ఆయన పరమపదించడం ఒకటి. దానికి తోడు మా కుటుంబ సభ్యులు కానీ మా ఇది కానీ బయటకి రాకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అది నా ఉద్దేశం. ఇదివరకు ఒకసారి నాకు గుర్తున్నంత వరకు 100 జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆయన వారసులుగా ఇవి ఎంతమంది ఒకసారి కలిశారు. సో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అందరూ కూడా ఆయనకు గుర్తు చేసుకున్న సమయం 125 సంవత్సరాల సందర్భంగా ప్రధాని గారే వచ్చేస్తున్నారు ఆయన కోసం. ఏమనిపిస్తుంది? సీతారామరాజు గారికి తమ్ముడి 3వ కుమారుడు కూతురునండి, కుమార్తెనండి నేను. ఆయన కుటుంబంలో పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను అండి. చాలా సంతోషంగా ఉందండి. ప్రధానంతట ఆయనే వచ్చి తాతయ్య గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తుందండి. కుటుంబ సభ్యులుగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను.
సీతారామరాజు గారి సంబంధించిన కీర్తి ఇంకా దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తం కావాలంటే ఏం చేయాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది? అల్లూరి సీతారామరాజు అంటే తెలుగువాడు, ఓన్లీ తెలుగు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు మాత్రమే తెలిసిందండి. అటువంటిది యావత్ ప్రపంచాన్ని మొత్తం తెలిసేటట్టుగా మన నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాల అవుతున్న తరుణంలో ఫ్రీడమ్ వచ్చి 125వ జయంతి అంగరంగ వైభవంగా ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడం ఆయనకి సరైన గుర్తింపు వచ్చిందనే చెప్పి మేము భావిస్తున్నామండి. ఇవి ఎక్కడ కూడా బయట కనిపించినటువంటి పరిస్థితి. మీరందరూ మరి ఎలా, ఏ వృత్తుల్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, అసలు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏ ప్రాంతాల్లో ఉంటున్నారు? అంటే మాకు వారికి తగ్గట్టుగా ఏదో జీవన విధానం అనేది సాగిస్తున్నామండి. మేము మామూలుగా ఎక్కడిగా కూడా మేము పలానా అని చెప్పి చెప్పుకోవడం అనేది ఇది జరగలేదండి. మామూలు ఏదైనా ఫంక్షన్ అయితే ఇంట్లో వాళ్ళు అందరూ కలవడం తప్ప ఎక్కడా కలవడం అనేది జరగలేదు. డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ గారే వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. అంత ఏమో ఇప్పటివరకు ఏమో బయట రాలేదండి, ఇంకా ఎవరు పట్టించుకోలేదు, మేము కూడా బయట రాలేదు, చెప్పుకోలేదండి ఇలా పలానా అని చెప్పుకోలేదు. మా పెద్దోళ్ళు మా నాన్నగారు ఉన్నప్పుడు కూడా పెద్దోళ్ళకి చెప్పుకోలేదండి. తర్వాత బయటకు వచ్చి అక్కడ సన్మానాల గట్లకి తీసుకెళ్ళివారండి. మా మేనత్తల్ని నాన్నగారిని తీసుకెళ్ళివారండి. కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా మా తాతయ్య గారిని తీసుకెళ్ళివారు. అది మాత్రం బాగా తెలిసింది మా చిన్నప్పుడు. కానీ మా నాన్నగారు అప్పుడు మాత్రం ఊరికి బయట పడలేదండి. కానీ ఇంత పెద్ద విగ్రహం పెడుతున్నారంటే మాకు అదృష్టం అనుకోవడం చూడడానికి కూడా. అంటే మా జనరేషన్ చూస్తున్నాం, మా పిల్లలు కూడా చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది ఇలాగ మా ముత్తాత గారు ఇలాగ ఉన్నారు ఇలాగా అని చెప్పేసి. రీసెంట్గా మొన్న వెంకయ్య నాయుడు గారు మే నెలలో ఒకసారి వచ్చారండి. అప్పటి నుంచి బయటకు వచ్చాము మేము. అప్పటి నుంచే తెలుసు. ఏ చిన్న చిన్నవి అండి, ఎవరెవరికి పెద్ద పెద్ద ఎవరి పొజిషన్లో లేవు, ఏమో ఉన్నాయండి అంతవరకే. అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళలో వచ్చినటువంటి కీర్తి అల్లూరి సీతారామరాజు గారికి ఎందుకు రాలేదు? అసలు ఎందుకు? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండడం వలన, లేకపోతే ఇలాంటి గుర్తింపును మీరు ప్రభుత్వాల నుంచి అడగకపోవడం వలన ఏంటి అసలు? అంటే ఆయన పేరు ఉపయోగించుకుని మేము దేహి అనలేక ఎవరిని ఎవరంటూ తిరగలేక మేము పైకి రాలేదండి. మేము ఎవరిని కూడా ఆయన పేరు పాడు చేయడం ఇష్టం లేదు. దాని గురించి మేము ఈ స్థాయిలోనే ఉండిపోయాం. ఇప్పుడు కన్నా కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టిలో పడి కిషన్ గారు ప్రోద్బలంతో ఈ 120వ జయంతి ఉత్సవాలు ఎంతగానో జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నామండి. అల్లూరి సోదరుడు సత్యనారాయణ రాజు గారి కుమారుడు ఉన్నారు. ఏమండి మీ పేరేంటి? ఎట్లా ఇప్పుడు? శ్రీరామరాజు అండి. ఓకే, శ్రీరామరాజు గారు ఈ 125వ వేడుకల కోసం ఇంతమంది తరలి వస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఎలా అనిపిస్తోంది ఇప్పుడు మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఇంతలా అసలు చేస్తారని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు. క్షత్రియ సేవా సమితి వారు ఇంతలాగ ఇచ్చేసి మోడీ గారిని కూడా పిలిపించి ఇక్కడ ఇచ్చేయడం భారతదేశం అంతటికీ కూడా తెలిసేటట్టుగా చేస్తూ ఈ సంవత్సరం అంతా మొత్తం స్వాతంత్ర సమరయోధులు అందరి గురించి చేస్తున్నారంటే మోడీ గారు ఆయనకి చాలా ధన్యవాదాలను కూడా నేను చేస్తున్నాను. అది ఇదివరకే డిమాండ్ ఉందండి. వాజ్పేయి గారి టైంలోనే డిమాండ్ ఉంది. అప్పుడు ఏంటంటే ఈ లోపల కాంగ్రెస్ రావడంతో అది అలా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన పెడతానని ఒప్పుకున్నారని తెలిసిందండి. పెడతారని తెలిసింది. చూడాలన్నమాట. రేపు వచ్చినప్పుడు కూడా ఒకసారి అడుగుతానండి ఆయన్ని, తప్పనిసరిగా చూడాలని చెప్తాను. ఇది అల్లూరి వారసుల కథ. వాళ్ళందరూ కూడా ఆ స్వాతంత్ర పోరాటం తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వివిధ పనులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వృత్తులుగానే చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఏనా వారి ఇళ్లలో ఉన్నటువంటి శుభకార్యాలు ఇలాంటి సమయంలో అందరూ కూడా కలుసుకుంటున్నారు. ఇప్పుడు అల్లూరి 125 జయంతి వేడుకల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకు వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా వీరందరూ కూడా భీమవరం వచ్చారు. ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వీరితో భేటీ కానుండడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. అందరూ కూడా అల్లూరి కీర్తిని అందరికీ దశ దిశలా చాటే విధంగా పార్లమెంట్లో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టాలి, ఆగిపోయినటువంటి ఆ పనిని పూర్తి చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, భీమవరం. అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరం వెళ్లాల్సి ఉండగా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నట్లు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. భీమవరంలో ఉన్న తన అనుచరులతో పాటు మరికొందరిని స్థానిక పోలీసులు బైండోవర్ల పేరిట స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని రఘురామ ఆరోపించారు. తర్వాత పిల్లల తల్లిదండ్రులతో తనకు ఫోన్ చేయించి తాను కార్యక్రమానికి రాకుండా ఉంటే వాళ్లని వదిలేస్తామని చెప్పారని రఘురామ అన్నారు. రైలులో నరసాపురం బయలుదేరినప్పటికీ బేగంపేట స్టేషన్లో దిగిపోతున్నట్లు చెప్పిన ఎంపీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం హైదరాబాద్లోని తన ఇంటికి రఘురామకృష్ణరాజు వెళ్లిపోయారు. నాకు ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు కావలసిన వాళ్ళందరినీ సుమారు
ఒక 55 మంది వరకు ఆల్రెడీ అరెస్ట్ చేయటం, వాళ్ళని బైండ్ ఓవర్ల స్టేషన్ లో కూర్చోబెట్టారు, కొంతమందిని కొడుతున్నారు, ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. మీరు మాట్లాడండి, అతను వస్తే మీకు ఇంకా ప్రమాదం, మీరు ఫోన్ చేసి చెప్పండి, అతను రావడానికి వీలు లేదు, వస్తే మీరు ఇబ్బంది పడతారు అని పిల్లల్ని, స్టూడెంట్స్ ని, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మానసిక క్షోభ అనుభవిస్తున్న ఇటువంటి ఉన్మాదుల మధ్యన మరి ప్రభుత్వం ఉంది. మరి వాళ్ళని నా ప్రయాణం మానుకుంటే వదిలేస్తాం అని చెప్తున్నారు. చివరికి కోర్టు తీర్పులు కూడా అపహాస్యం చేస్తూ సజావుగా నా ప్రయాణం జరిగేలాగా చూస్తానన్న వాళ్ళు హింసించి వాళ్ళ తల్లిదండ్రులతో నాకు ఫోన్ చేయించి, అయ్యా రాజుగారు మీకు నమస్కారం, దయచేసి మీరు రావద్దు, మీరు రావట్లేదని తెలిస్తే మా వాళ్ళని వదిలేస్తాం అని చెప్పారు. నా శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి ఒక అడుగు వెనక్కే వేయదలుచుకున్నా. నా కోసం ఎవరు అక్కడికి దయచేసి రాకండి. మధ్యదారిలో ఉన్న మధ్యదారిలోనే నేను నిష్క్రమించినట్టే నిష్క్రమించండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పాస్ ఉన్నవారిని అనుమతిస్తున్నారు. విమానాశ్రయం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. వైకాపా రాష్ట్రానికి హానికరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. బలమైన నాయకుల సమూహంతోనే అలాంటి పార్టీని ఇంటికి పంపగలమని స్పష్టం చేశారు. ఇందుకు ప్రజల సహకారం కావాలని అభ్యర్థించారు. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తామన్న పవన్ కళ్యాణ్ బాధ్యతతో కూడిన పరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. తప్పు చేసిన వారి తోలు తీసేలా శాంతి భద్రతలు కల్పిస్తామన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు విజయవాడ ఎంబీవీ కేంద్రంలో నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పలు జిల్లాల నుంచి తరలివచ్చిన 427 మంది బాధితులు సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్నారు. ప్రజలిచ్చిన వినతి పత్రాలను తీసుకున్న పవన్ ఒక్కొక్కరి సమస్యను ఓపిగ్గా తెలుసుకుని రాసుకున్నారు. వ్యక్తిగత సామాజిక సమస్యలతో పాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వస్తువుల లేమిని బాధితులు పవన్ దృష్టికి తెచ్చారు. విద్యార్థులకు తాను మామయ్యగా చెప్పుకున్న జగన్ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని పవన్ ఆక్షేపించారు. ముద్దుల మావయ్య చెప్పింది ఏంటంటే, మీకు ఫీజు రియంబర్స్మెంట్ మీరు చదువుకోండి అమ్మా, మావయ్య ఉన్నాడు మీకు బాగా చదువుకోండి, అస్సలు వెనకాడద్దు అని చెప్పి ఫీజులు ఏంటి ఎంత మేము చదువుకుని ఇంజనీరింగ్ చదువుకుని ఎంటెక్ చదువుకోండి, అస్సలు మావయ్య ఉన్నాడు అస్సలు ఉన్నది బోల్డంతో మావయ్య దగ్గర బోల్డెన్ డబ్బులు అనేది కట్టేస్తాడు. చాలా సంతోషం, కానీ మావయ్య డబ్బులు కట్టట్లేదు. నిజంగా దీని వెనక చాలా వ్యధ ఉంది. కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా ప్రతి వర్గాన్ని వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని పవన్ విమర్శించారు. మాట్లాడితే నేను కాపు కులానికి చెందిన వ్యక్తిని చెప్పి నన్ను కాపులు చేత తిట్టిస్తా ఉంటాడు ఆయన. కాపులకి విపరీతమైన ద్రోహం చేస్తున్నాడు అనేది నాకు వచ్చిన ప్రతి విజ్ఞాపనలు అదే ఉంది. అలాగే ముస్లిం సమాజంతో ఎస్సీ వర్గాలంతా వైసీపీకే ఉంటారు అని అంటే, దళిత ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞాపనలు ఏంటంటే, ఎస్సీ ఎస్టీని సబ్ ప్లాన్ నుంచి దాదాపు 27 పథకాలను రద్దు చేశారు. ఎస్సీ సామాజిక వర్గం కూడా మీరు కూడా ఆలోచించాలి. స్పందనతో ప్రజా సమస్యలు 98% పరిష్కరించామన్న ప్రభుత్వం ఇప్పుడేమి సమాధానం చెబుతుందని జనసేనాని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన ఫిర్యాదులను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపి సమస్యను పరిష్కరించే విధంగా తమ వంతు ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటి, దాదాపు 98% సమస్యలు ప్రజలు స్పందన కార్యక్రమం ద్వారా వస్తే మేము అన్నింటినీ సాల్వ్ చేశామని చెప్తే వచ్చింది 428 మంది. అంటే అది 428 మంది సమస్యలు కాదు, అది దాదాపు కొన్ని లక్షల మంది సమస్యలు, దాదాపు 25 లక్షల మంది సమస్యలు. అది సో నిజంగా స్పందన కార్యక్రమం నిజంగా విజయవంతమైంది వాళ్ళు చెప్పుకున్నట్టయితే అసలు ఈ రోజున ఇన్ని సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మన ఎమ్మెల్యేలకు ఎందుకు ఓపిక లేదు? మీరు పండగలకి, పుట్టినరోజులకి రకరకాల సంబరాలు జరుపుకోవడానికి సమయం ఉంటుంది, ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడానికి సమయం ఉంటుంది, ప్రజా సమస్యలు మీరు పరిష్కరించడానికి ఎందుకు మీకు సమయం ఉండదు? ఈ సమయం వాళ్ళు వెచ్చించేలాగా మనందరం సమాజం నిర్ణయించుకోకపోతే మార్పు రాదు. మీరు నా నుంచి అద్భుతాలు ఆశించకండి అమ్మా. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కదా ఆయనలాగా, నేను ముద్దుల మావయ్యని కాదు, నేను మామూలు ప్రాక్టికల్ సగటు మనిషిని. నేను చెప్పేది ఏంటంటే, నేను మీ సమస్యల్ని 10 మంది దృష్టికి తీసుకెళ్తాను. ప్రతి సంబంధిత శాఖకి మీరు ఏమైతే అర్జీలు ఇచ్చారో అర్జీలకి సంబంధించి మేము వాళ్ళకి మాట్లాడతాం. రాష్ట్రానికి వైకాపా హానికరమని మరోసారి స్పష్టం చేసిన పవన్, బలమైన నాయకత్వ సమూహంతోనే అలాంటి పార్టీ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ అనేది హానికరం, వాళ్ళు బాధపడొచ్చు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక్కరి వల్ల బాగుపడుతుంది నేను అనుకోవట్లేదు. రాష్ట్రానికి ఒక సమూహం, బలమైన
సమూహం ఉన్న ఒక నాయకుల సమూహం ఉంటే తప్ప ఈ రాష్ట్రము బయటికి తీసుకురాలేము. అందుకని అలాంటి బాధ్యత మనందరం తీసుకుంటే మటుకు వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా వైసీపీ అనే పాలన, రాక్షస పాలన నుంచి మనం బయటకు పడేయచ్చు. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వస్తామన్న పవన్ బాధ్యతతో కూడిన పరిపాలనను అందిస్తామని చెప్పారు. క్రిమినల్స్ వెనకేసుకొచ్చే ప్రభుత్వం ఇది, దోపిడీ చేసే వాళ్ళు వెనకేసుకొచ్చే ప్రభుత్వం. మనం నిజంగా మనం ఎక్కడో చోట మనం అందరం ఆలోచించకపోతే సమాజం చాలా విచ్ఛిన్నమైపోద్ది. మన ధైర్యం లేక గోండాలకి, దగాకోర్లకి భయపడే రోజు వచ్చేసింది. జనసేన దాన్ని ఛేదించాలని కోరుకున్నాను. మహా అయితే ఏమవుతుంది, మార్పు వస్తే అంతకుమించి ఏం జరగదు. మనం అనుకోవచ్చు ఇంత సత్తా ఉంటుందా మనకి అనేది. అధికారం లేకుండా ఏం చేస్తాం అనేది, ప్రజలు ఓట్లు వేస్తారా వేయరా అనేది వీటన్నిటికంటే కూడా అసలు ముందు మనం ఉన్నామని భరోసా కల్పించినప్పుడు మనకి రేపొద్దున ఓటు అడిగే హక్కు ఉంటుంది. రేపొద్దున మేము 2000 ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ మనస్ఫూర్తిగా ఎంతమంది నిలబడతారో నాకు తెలియదు, కానీ నేను ప్రజలకు ఒకటి చెప్పగలను, మేము మీకోసం, జనసేన ఉంటుంది, మీకోసం నిలబడతాము, మీకోసం అండగా ఉంటాం. మీరు గెలిపిస్తే చాలా చక్కని పరిపాలన అందిస్తాం, బాధ్యతతో కూడిన పరిపాలన అందిస్తాం. అలాగే లా అండ్ ఆర్డర్ మట్టుకు తప్పు చేసినోడు తోలు తీసేసి అంత లా అండ్ ఆర్డర్ మటుకు ఖచ్చితంగా చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారంలో జనవాణి కార్యక్రమం తమ బాధ్యతను మరింత పెంచిందన్న పవన్ కళ్యాణ్ వచ్చే ఆదివారం కూడా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాజధానిపై హైకోర్టు తీర్పు రీత్యా అమరావతిలో రైతుల ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు ఎట్టకేలకు అధికారులు చర్యలు చేపట్టేందుకు సిద్దమయ్యారు. నేడు జోన్ 4లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నిధుల కొరత కారణంగా తొలుత 192,53,00,000 రూపాయల విలువైన పనులు మొదలుపెట్టి దశలవారీగా చేపట్టాలని సిఆర్డీఏ నిర్ణయించింది. అనంతవరం, పిచ్చుకులపాలెం, దొండపాడులోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్లోకి వస్తాయి. ఇందులో మొత్తం 4,000కు పైగా రైతుల ప్లాట్లు ఉన్నాయి. ఈ జోన్లో ఎల్పీఎస్ బృహత్ ప్రణాళికలోని ప్రాంతం 1,358 ఎకరాలు ఉంది. ప్రాధాన్యం మేరకు తొలుత రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, తాగునీరు, వరదనీటి కాలువల వంటి వసతులు కల్పించనున్నారు. ఉక్రెయిన్పై భీకర దాడులు చేస్తున్న రష్యా ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే లుహాన్స్క్ ప్రావిన్స్ను సైతం పూర్తిగా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న లుహాన్స్క్లోని చివరి ప్రధాన నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పుతిన్కు వెల్లడించింది. అటు రష్యా దాడుల్ని తీవ్రంగా ప్రతిఘటిస్తోన్న ఉక్రెయిన్ సైన్యం మాస్కో సైనిక శిబిరంపై దాడులకు తెగబడ్డాయి. ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యా బలగాలు క్రమంగా అక్కడి ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. లుహాన్స్క్ ప్రావిన్స్ లో ఉక్రెయిన్ ఆధీనంలోని చివరి ప్రధాన నగరాన్ని తమ బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధ్యక్షుడు పుతిన్ కు వెల్లడించింది. లిసిచాన్స్క్ నగరంపై పూర్తి నియంత్రణను సాధించామని రక్షణ మంత్రి సెర్గీ షోయిగు పుతిన్ కు నివేదించినట్లు రష్యన్ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ విజయంతో డాన్బాస్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలన్న తమ లక్ష్యానికి మరింత చేరువైనట్లు చెప్పారు. లిసిచాన్స్క్ నగరాన్ని శత్రు సైన్యానికి దక్కనీయకుండా ఉక్రెయిన్ సేనలు కొద్ది వారాలుగా చేస్తున్న పోరు ముగిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆక్రమణపై ఉక్రెయిన్ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. చివరి నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు క్రెమ్లిన్ క్రూరమైన దాడులు చేస్తోందని అంతకుముందు లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ హైదే టెలిగ్రామ్లో పేర్కొన్నారు. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. మాస్కో సేనల ఆధీనంలోని మెలిటోపోల్ నగరంపై విరుచుకుపడింది. మెలిటోపోల్లోని రష్యా శిబిరంపై 30కి పైగా దాడులు జరిపినట్లు బహిష్కరణకు గురైన ఆ ప్రాంత మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ తెలిపారు. మెలిటోపోల్ పౌరుల శాంతియుత జీవనాన్ని పునరుద్ధరించేందుకు ఉక్రెయిన్ సేనలు ఏమైనా చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దు నగరమైన రష్యాలోని బెల్గోరోడ్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోగా పేలుళ్ల ధాటికి మొత్తం 11 అపార్ట్మెంట్ భవనాలు, 39 నివాస గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిని ధృవీకరించిన ఆ ప్రాంత గవర్నర్ గ్లాడికోవ్ పేలుళ్ల కారణంగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే దాడిపై ఉక్రెయిన్ నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. రద్దీగా ఉన్న షాపింగ్ మాల్లో ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. తుపాకీ కాల్పులు అరుదుగా జరిగే డెన్మార్క్ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అమెరికాలో తరచూ జరిగే సామూహిక కాల్పుల ఘటన క్రమంగా ఐరోపాకు విస్తరిస్తోంది. గత వారం నార్వేలో 2 ప్రాణాలు కోల్పోవడం సహా 20 మందికి పైగా గాయపడ్డ సంఘటన మరవకముంది దాని పొరుగు దేశం డెన్మార్క్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. డెన్మార్క్ రాజధాని కోపెన్హెగెన్లోని ఫీల్డ్స్ ప్రాంతంలోని రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో అగంతకుడు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. సంఘటనతో షాపింగ్ మాల్ వద్ద భయానక వాతావరణం ఏర్పడింది. కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడి వారిలో కొందరు దుకాణాల్లో దాక్కోగా మరికొందరు తొక్కిసలాట మధ్య పరుగులు తీశారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలిని చుట్టుముట్టారు. అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. ఈ సంఘటనలో డెన్మార్క్ కు చెందిన 22 ఏళ్ల అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అనుమానితుడు పొడవాటి షర్ట్ ధరించి చేతిలో తుపాకీ కలిగి ఉన్నట్లు డానిష్ మీడియా తెలిపింది. సంఘటన వెనుక అసలు ఉద్దేశంపై ఆరా తీస్తున్నామని కోపెన్హెగెన్ పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని రాయల్ ఎరీనా ప్రాంతంలో ఓ వేడుక జరగాల్సి ఉండగా దాన్ని రద్దు చేశారు. డెన్మార్క్ రాజు ఫ్రెడరిక్ ఫ్రాన్స్ సైక్లింగ్ బృందంతో జరగాల్సిన విందు కూడా రద్దయింది. కాల్పుల ఘటన తీవ్రమైందని కోపెన్హెగెన్ మేయర్ సోఫీ హెచ్ అండర్సన్ అన్నారు. శత్రువును ఎదురుగా దెబ్బ కొట్టాలంటే చావోరేవో అనేంత గుండె ధైర్యం ఉండాలి. అదే పలానా రోజు పలానా సమయానికి దాడి చేస్తా కాసుకోమని కాలు దువ్వాలంటే మొండి ధైర్యం కావాలి. అవి రెండూ కలగలిపిన మన్యం మొనగాడతడు. సాయుధుల్ని సవాలు చేసిన సామాన్యుడు. మర ఫిరంగులకు గుండెలు చూపిన అగ్గిపిడుగు. తెల్లదొరలకు ముహూర్తం పెట్టి మరీ ముచ్చెమటలు పట్టించిన మన్యం దొర. స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు తెగువ చూపిన యోధుడు. సాయుధ పోరాటంలో అసాధ్యుడు. మన్యం ప్రజల ఆరాధ్యుడు. అతడే మన్యం మొనగాడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా ప్రత్యేక కథనం. ఆగస్టు 22 విశాఖ మన్యం చింతపల్లి పోలీస్ స్టేషన్. గంభీరంగా ఉన్న ఠాణాలో గుండెలదిరే నినాదాలు. దాదాపు 300 మంది పోలీస్ స్టేషన్పై మెరుపు దాడి చేశారు. రికార్డులు చించేశారు. దొరికిన తుపాకులు, మందుగుండు సామాగ్రి తీసుకున్నారు. దొంగలా కాదు, దొరలాగా. ఏమేం తీసుకున్నారో రికార్డు పుస్తకంలో రాసి ఓ వ్యక్తి సంతకం చేశాడు. అతడే తెల్లదొరలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన మన్యం దొర అల్లూరి సీతారామరాజు. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి. మన్యం దొర అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్ల పాలనలో పోలీస్ స్టేషన్లంటేనే ఓ అరాచక కేంద్రాలు. హక్కుల కోసం గొంతెత్తే గళాలని అణిచివేసే అడ్డాలు. ఠాణాల్ని దూరం నుంచి కన్నెత్తి చూడటమే సాహసం. అలాంటిది ఓ స్టేషన్ పైనే దాడి చేయడమంటే తెల్లదొరలకు నిద్రలో లేపి మరీ తల తీసేసినట్లు అనిపించింది. దాన్నుంచి తేరుకోనేలేదు. బ్రిటిష్ పోలీసులకు షాక్ మీద షాక్లిచ్చింది అల్లూరి సైన్యం. 1922 ఆగస్టు 23న కృష్ణదేవిపేట, 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేసి దిమ్మ తిరిగే సవాల్ విసిరారు. ఆయుధాలను ఎత్తుకెళ్లారు. మూడు వరుస దాడులతో బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తింది. విప్లవాన్ని మొగ్గలోనే తుంచేయాలనే దుష్టబుద్ధితో కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి పంపింది. 1922 సెప్టెంబర్ 24న సైన్యంతో కలిసి అడవిలోకి వెళ్లారు కబార్డు, హైటర్. ఆ రోజే రామరాజు దళం చేతిలో వారికి నూకలు చెల్లాయి. బ్రిటిషర్లు మరింత రగిలారు. అల్లూరిపై పగబట్టారు. మన్యం ముద్దుబిడ్డ మాత్రం అదరలేదు, బెదరలేదు. పోలీస్ స్టేషన్లపై దండయాత్ర కొనసాగించారు. ఈసారి తెల్లదొరల తలదన్నే గెరిల్లా వ్యూహాన్ని రచించారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి చేస్తాం, చేతనైతే అడ్డుకోనంటూ సవాల్ చేశారు. ముందే చెప్పినట్లే అక్టోబర్ 15న దర్జాగా దాడి చేశారు. అల్లూరి మొండి ధైర్యానికి బ్రిటిష్ సైన్యం ముందే చేతులెత్తేసింది. ఆయుధాలు దాచిపెట్టుకోవడం తప్ప అల్లూరి సైన్యాన్ని ప్రతిఘటించలేకపోయింది.
అదే తెగువతో అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు రామరాజు. అలా ప్రజల్ని వేధించే పోలీసుల్ని కొన్నాళ్ల పాటు పోలీస్ స్టేషన్ల వద్దే పడిగాపులు కాయించారు సీతారామరాజు. నిజానికి మన్యం బిడ్డలకు అల్లూరి మొదట యోగిగా పరిచయమయ్యారు. పచ్చని అడవుల్లో ప్రశాంతంగా ఉన్న రామరాజు పరశురాముడిగా మారడానికి చాలా కారణాలున్నాయి. 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన అల్లూరి గోదావరి జిల్లాలోని కొవ్వాడ, నర్సాపురం, రామచంద్రాపురం, తుని ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. 4వ ఫారం తప్పినందుకు ఉపాధ్యాయుడు కొట్టారంటూ బడికి టాటా చెప్పేశారు. గిరిజన స్థితిగతుల్ని ఆకలింపు చేసుకున్నారు. మధ్యలో ఉత్తర భారత యాత్రకు వెళ్లి యోగిగా మారాడు. విశాఖ మన్యానికి మళ్లీ తిరిగొచ్చారు. కృష్ణదేవిపేట సమీపంలో తాండవ నదిలో చిక్కలగడ్డ కలిసే చోట యోగా సాధన చేస్తుండేవాడు. అల్లూరి యోగముద్రను బ్రిటిషర్ల అరాచకాలు భగ్నం చేశాయి. పోడు వ్యవసాయాన్ని అడ్డుకోవడం, అటవీ ఉత్పత్తుల అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం, గిరిజనులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, ఇలా మన్యం బిడ్డలపై దాష్టీకాలను తట్టుకోలేకపోయారు అల్లూరి. 1922 ఆగస్టులో పోరాట పిడికిలి బిగించారు. అడవి బిడ్డల భయాన్ని పోగొట్టి బాణాలు చేతికిచ్చారు. బ్రిటిషర్ల అరాచకాలపై పోరు పాఠాలు నేర్పాడు. అలా 150 మంది సామాన్యుల్ని సుశిక్షితులైన విప్లవ వీరుల్లా మార్చారు రామరాజు. రోజు రోజుకు తెల్లదొరలకు కొరకరాని కొయ్యలా మారారు అల్లూరి. అలాంటి మన్యం బెబ్బులిపై 1922 డిసెంబర్ 6న ప్రభుత్వ సేనలు శతఘ్నులు ప్రయోగించగా అనుచరుల్లో 4 అమరులయ్యారు. అదే రాజు దళానికి తగిలిన తొలి దెబ్బ. ఆ అర్ధరాత్రి జరిపిన దొంగదాడిలో మరో 8 మంది విప్లవ వీరులు నేల కొరిగారు. ఆ సమయంలో బ్రిటిషర్లు రామరాజును, అతని అనుచరుని పట్టిస్తే బహుమతులిస్తామని ప్రకటించారు. 1923 ఏప్రిల్ 17న సీతారామరాజు అనుచరులతో కలిసి అన్నవరంలో ప్రత్యక్షమై బ్రిటిషర్లని నిశ్చేష్టుల్ని చేశారు. సత్యదేవుణ్ణి దర్శించుకున్న రామరాజును ప్రజలు దేవుడిలా కొలవడం అక్కడి కలెక్టర్కు కోపం తెప్పించింది. ప్రజలపై అదనపు పన్నును జరిమానాగా విధించాడు. కలెక్టర్ కథేంటో తేల్చాలని నిర్ణయించుకున్న అల్లూరి శంఖవరంలో ఉంటాను కలవాలంటూ కలెక్టర్కు మిరపకాయ టపా పంపారు. బాణానికి మిరపకాయలు కట్టి సందేశాన్ని పంపే మిరపకాయ టపాకు అల్లూరే ఆద్యుడు. వేషాన్ని మార్చుకుని అతని యొక్క ఆలోచన విధానం అంతా కూడా గిరిజన విధానంలో తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళ యొక్క విధానాన్ని రూపొందించుకుని అనేక రకాల మారువేషాలతో తిరుగుతూ బ్రిటిష్ వారిని అటాక్ చేయడానికి అనేక రకాలుగా నిలబడితే వెనక తిరిగి చూడడు, ఈ ప్రజల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల యొక్క అవసరాల కోసం, ఈ దేశం స్వాతంత్రం కోసం ఉన్నాడు అని చెప్పిన నిబద్ధత కలిగిన వ్యక్తిగా చూపించగలిగాడు. విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు మన్యాన్ని దిగ్బంధించారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు. చిన్న పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా చంపేశారు. 1924 ఏప్రిల్ 17న మన్యానికి స్పెషల్ కమిషనర్గా రూథర్ఫోర్డ్ వచ్చారు. వస్తూనే కృష్ణదేవిపేటలో సభ నిర్వహించి వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియచేయకపోతే కాల్చి చంపేస్తామంటూ ప్రజలని హెచ్చరించాడు. అప్పటికే బ్రిటిషర్ల దమనకాండ ఎక్కువ కావడంతో రామరాజు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. 1924 మే 7న కొయ్యూరు సమీపంలోని ఒక ఏటి వద్ద కూర్చొని పశువుల కాపరి ద్వారా పోలీసులకు కబురు పంపారు. ఏట్లో స్నానం చేస్తున్న రామరాజును చుట్టుముట్టిన పోలీసులు మేజర్ గుడాల్ వద్ద ఒక చెట్టుకు కట్టేశారు. ఏ విచారణ లేకుండా కాల్చి చంపారు. బ్రిటిషర్ల కళ్లల్లో కసి కనిపిస్తుందే కాని అల్లూరి వెన్నులో ఎక్కడా వణుకులేదు. తుపాకీ తూటాల తూట్లు పడుతున్న రామరాజు మాత్రం వందే మాతరం అంటూ ఆఖరి శ్వాస విడిచారు. మే 8న అల్లూరి దేహాన్ని ఫోటో తీయించిన తర్వాత దహనం చేశారు. కృష్ణదేవిపేటలో సమాధి నిర్మించారు. 1922 ఆగస్టు 22న ఆరంభమైన మన్యం వీరుని విప్లవ పోరాటం 1924 జూలై మొదటి వారంలో ముగిసింది. 25 ఏళ్లకే విప్లవోద్యమానికి ఊపిరిలూదిన మన్యం మొనగాడు 27 ఏళ్లకే అమరుడయ్యాడు. స్వాతంత్ర్య సంగ్రామంలో
తెలుగు తెగువ చూపిన అల్లూరిని ఓ శివాజీగా, రాణా ప్రతాప్గా, లెనిన్గా జాతీయ పత్రికలు కీర్తించాయి. అహింసాయుత ఉద్యమాన్ని నడిపిన గాంధీజీ కూడా 1926న యంగ్ ఇండియా పత్రికలో అల్లూరిని హీరోగా కీర్తించారు. భారతీయులు ఇలాంటి వీరులను మరవలేరంటూ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ కూడా ప్రశంసించారు. అల్లూరి వదిలే బాణం, మాట్లాడే మాట ఒకటే, చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం నాటుకుపోయింది. అదే అతన్ని అడవి బిడ్డల గుండెల్లో ఆరాధ్యుడిగా మార్చింది. తెల్లవారికి సింహస్వప్నంలా మిగిల్చింది. గిరిజనులు ఆయన్ని దేవుళ్ళ కొలిచారట. భగవంతుడు అంటే ఇంతకంటే ఏం కావాలి మాకు? మాలో ఉండి మమ్మల్ని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని నడిపించి మా కోసం చివరికి తన ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధమైనటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. భారత స్వాతంత్ర్య సమరానికి స్ఫూర్తి కలిగించిన మహాధీరుడు అల్లూరి. యువతలో నరనరాన చైతన్యాన్ని నింపే దీప్తి, విప్లవ జ్యోతి. ఓ మహోన్నత వ్యక్తి, మహోజ్వల శక్తి, తెలుగు ప్రజల తరగని ఆస్తి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని గజల్ శ్రీనివాస్ సంగీతం అందించి స్వయంగా ఆలపించి గీతాన్ని జస్టిస్ ఆకుల వెంకటేష్ శేషసాయి ఆవిష్కరించారు. అల్లూరి స్ఫూర్తిని కొనియాడిన న్యాయమూర్తి ఆయన త్యాగాన్ని ప్రపంచం ఎప్పటికీ మరిచిపోదన్నారు. అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రధాని మోదీ ఆవిష్కరిస్తోన్న వేళ ఆయనకు స్వాగతం పలుకుతూ ముకుంద శర్మ ఈ ప్రత్యేక గీతాన్ని రాశారు. తెలుగునాట ప్రభవించిన విప్లవ జ్యోతి, భరతమాత గర్వించిన స్వరాజ్య స్ఫూర్తి. తెలుగునాట ప్రభవించిన విప్లవ జ్యోతి, భరతమాత గర్వించిన స్వరాజ్య స్ఫూర్తి. అతడే అతడే అల్లూరి సీతారామరాజు, అతడే అతడే మన అల్లూరి సీతారామరాజు, మన సీతారామరాజు, మన సీతారామరాజు. తెలుగునాట ప్రభవించిన విప్లవ జ్యోతి, భరతమాత గర్వించిన స్వరాజ స్ఫూర్తి. మాతరమంటూ నినదించిన భారతావని అల్లూరి, స్వాతంత్రమే లక్ష్యంగా కథం త్రొక్కే పుణ్యభూమి అల్లూరి. ఆంగ్ల దొరల పెత్తనాన్ని ప్రశ్నించిన ఉద్యమగనే అల్లూరి. రామరాజు అడుగులతో ధన్యమాయ త్యాగధుని అల్లూరి. స్వాతంత్ర సమరంలో అతడే ఒక సాయుధ సైన్యం అల్లూరి. గోదావరి గుండెల్లో వీరోచిత అధ్యాయం అల్లూరి. జన గోదావరి గుండెల్లో వీరోచిత అధ్యాయం అల్లూరి. అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. తెలుగునాట ప్రభవించిన విప్లవ జ్యోతి, భరతమాత గర్వించిన స్వరాజ స్ఫూర్తి. ఝాన్సీబాయి శివాజీల పోరాటం సాక్షిగా, జలియన్వాలా ఘటనకు ప్రతీకారమే దీక్షగా. ఝాన్సీబాయి శివాజీల పోరాటం సాక్షిగా, జలియన్వాలా ఘటనకు ప్రతీకారమే దీక్షగా. దాడి చేసి జైళ్లలో ఆయుధాలు తరలించెను, గిరిజన బ్రతుకుల్లో దీపాలను వెలిగించెను. భరతమాత కీర్తి చాటి జయకేతనమాయను అల్లూరి. భరతమాత కీర్తి చాటి జయకేతనమాయను అల్లూరి. స్వాతంత్ర సిద్ధిలోన అమరుడాయ అల్లూరి, స్వాతంత్ర
సిద్ధిలోన అమరుడాయ అల్లూరే అల్లూరే సీతారామరాజు అల్లూరి సీతారామరాజు తెలుగునాట ప్రభవించిన విప్లవ జ్యోతి భరతమాత గర్వించిన స్వరాజ్య స్ఫూర్తి అతడే అతడే అల్లూరి సీతారామరాజు అతడే అతడే మన అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల నిర్వహణకు కేంద్రం ముందుకు రావడం శుభపరిణామమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని నిర్ణయాన్ని పార్టీ పరంగా స్వాగతిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు కోరారు. చిన్న వయసులోనే బ్రహ్మాండమైన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎక్కడైతే ఏజెన్సీ ఏరియా ఉందో గిరిజనులందరినీ సమీకరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, వారు చేసే ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ని ముట్టడించి ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకుని సాయుధ పోరాటంతో ముందుకు సాగారు. ఆ రోజుల్లోనే మనం చూస్తే ఆయన చేసే పోరాటాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే ఈయన్ని బంధించాలి, ఈయన్ని చంపాలనే ఉద్దేశంతో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పోరాటాన్ని చేస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసుకుని ముందుకు పోయారు. ఆయన 27 సంవత్సరాల వయసులోనే ఆ రోజు బ్రిటిష్ వారు ఆయన చంపేయడం జరిగింది. అయితే ఆయన చేసిన పోరాటం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది. దీనికి తగిన గుర్తింపు రాలేదు. జాతీయ స్థాయిలో కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి స్వయంగా ఈ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తించడం, నివాళులర్పించడం ఇది సముచితమైన నిర్ణయం. దీన్ని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను. అదే సమయంలో పార్లమెంట్లో ఈ విగ్రహం పెట్టాలని ఒకప్పుడు అక్కడుండే స్పీకర్ కూడా నిర్ణయించారు. ఆ విగ్రహాన్ని కూడా పార్లమెంట్లో పెట్టి తద్వారా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. 125వ జయంతి ఉత్సవం సందర్భంగా ప్రజలందరూ ఘనమైన నివాళులర్పించి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోదీ భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భీమవరం చేరుకున్నారు. ఆయనకు అభిమానులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.
తాజాంశం చూస్తున్నాం. హైదరాబాద్లోని ఎంపీ రఘురామ ఇంటి వద్ద ఓ వ్యక్తి రెక్కీ నిర్వహిస్తున్నట్లు ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రఘురామ ఇంటి వద్ద రెక్కీ గురించి పూర్తి వివరాలేంటి? స్వప్న, ఈ రోజు భీమవరంలో తన నియోజకవర్గంలో జరిగేటువంటి అల్లూరి సీతారామరాజు 125 శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమంలో, అదేవిధంగా ప్రధానమంత్రి కార్యక్రమంలో హాజరయ్యేందుకు రఘురామకృష్ణరాజు ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆయన ప్రత్యేక బోగి బుక్ చేసుకుని నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరగా పలువురు ఏపీ పోలీసులు, ఏపీ ఇంటెలిజెన్స్ సంబంధించిన వారు తనను అనుమానిస్తూ తనను వెంబడిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో, ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో ఆయన రైలు దిగిపోయారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి తన ఇంటి పరిసరాల్లో, బౌల్డర్ హిల్స్ తన ఇంటి పరిసరాల్లో అనుమానిత వ్యక్తులు, అనుచిత వ్యక్తులు తిరుగుతున్నట్లుగా తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది రఘురామకు వెల్లడించడంతో ఎవరు అనుమానితంగా ఉన్నా, ఐడి కార్డు లేకుండా ఉన్నా వారందరినీ పట్టుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి సూచనల మేరకు సిఆర్పీఎఫ్ సిబ్బంది రఘురామ ఇంటి పరిసరాల్లో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆయన పట్టుకున్నటువంటి వ్యక్తి దగ్గర ఎటువంటి ఐడి కార్డు లేకపోవడము, అదేవిధంగా అతను నేను ఏపీ పోలీస్ కి సంబంధించినటువంటి వ్యక్తిని అని చెప్తుండటంతో అనుమానించి అతన్ని భద్రతా సిబ్బంది, రఘురామ్ సంబంధించినటువంటి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఉన్నాడని, అతను ఏపీ పోలీస్ అని చెప్పుకుంటూనే తన పైన హత్యాయత్నానికి పాల్పడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే తన భద్రతా సిబ్బంది పట్టుకున్నట్లుగానే రఘురామ్ మీడియాకు సమాచారం వెల్లడించడానికి, ఏపీ పోలీసులు తనను వెంబడిస్తున్నారని, తాను భీమవరంలో అటెండ్ జరిగేటువంటి కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో తనకు అన్ని రకాలుగా అవకాశాలు కల్పించాలని హైకోర్టు నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకున్నప్పటికీ రఘురామకృష్ణరాజుని ఈ విధంగా పోలీసులు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు, అదేవిధంగా తను వెంబడిస్తున్నారు అంటూ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం మీడియాకు సమాచారం అందించారు. బోల్డర్ హిల్స్ లో తన నివాసంలో కూడా తనకు భద్రత లేకుండా చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. స్వప్న, అయితే అరుణ్, తనకు సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని వదిలేస్తామని చెప్తే, ఆయన వెళ్లకుండా ఉంటే వాళ్ళని వదిలేస్తామని చెప్పారని కూడా ఆయన ఇచ్చిన దాంట్లో చెప్పారు రైల్లో ఉన్నప్పుడు. మరి దానికి సంబంధించి ఆయన మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి ఏమైనా సమాచారం ఉందా? కొద్దిసేపు క్రితం ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే, కలెక్టర్ నుంచి వచ్చినటువంటి ఎవరైతే ప్రధాని కార్యక్రమంలో హాజరు కావాలో వారికి సంబంధించినటువంటి జాబితాను కలెక్టర్ విడుదల చేశారు. దాంట్లో తన పేరు ఉందని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనను కానీ, తనకు సంబంధించినటువంటి అనుచరులు కానీ, తన కోసం పనిచేస్తున్న వారు ఎవరిని కూడా ఆ పరిసరాల్లో కూడా రానివ్వట్లేదు, చాలా మందిని అరెస్ట్ చేశారని, అదేవిధంగా భీమవరంలో ఉన్నటువంటి తన నివాసం ముందు గుంతలు తీసి తనను ఇంటి లోపలికి కూడా, ఒకవేళ నేను భీమవరం వెళితే అక్కడ ఇంటి లోపలికి వెళ్లేందుకు కూడా ఆస్కారం లేకుండా తనను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పారు. అదే రీతిలో తన అనుచరులను, తన కోసం పనిచేస్తున్న వారిని కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి రఘురామ ఆరోపిస్తున్నారు. వారందరినీ విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే కలెక్టర్ కు, అదేవిధంగా ఎస్పీకి, వారితో పాటుగా డీజీపీకి కూడా విన్నవించినప్పటికీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పోలీసు నుంచి ఎటువంటి సమాచారం లేదని రఘురామకృష్ణరావు చెప్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు అరుణ్. అల్లూరి జయంతి వేడుకలకు భీమవరం బయలుదేరినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. హైదరాబాద్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన రాత్రికి అక్కడే రాజ్భవన్లో బస చేశారు. ఈ ఉదయం 9:20 రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమవరం బయలుదేరినట్లు ట్వీట్ చేశారు. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను మెరుగుపరుస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. వారణాసి జ్ఞాన్వాపి మసీదు వివాదానికి సంబంధించిన కేసు విచారణను అక్కడి జిల్లా కోర్టు నేడు పునరుద్దరించనుంది. మసీదులోని శృంగార్ గౌరీ, ఇతర దేవతామూర్తుల విగ్రహాల పూజలకు సంబంధించిన పిటిషన్పై విచారణ జరపనుంది. పూజలకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్ను సవాలు చేస్తూ సమర్పించిన వ్యాజ్యంపై వాదనలు ఆలకించనుంది. జ్ఞానవాపి మసీదులోని విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతించాలని 5 హిందూ మహిళలు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మసీదు కమిటీ దీన్ని సవాలు చేసింది. వారి పిటిషన్ కొనసాగేందుకు ఉన్న అర్హతను ప్రశ్నించింది. కేవలం 5 మహిళల వాదన యావత్ హిందూ సమాజానికి వర్తించదని మసీదు కమిటీ వాదించింది. ఈ పిటిషన్పై మే నెల 30 వరకు వాదనలు సాగగా జిల్లా కోర్టు తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.
భారత్లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద కదలికలు ఊపందుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడే వివిధ లాంచ్ ప్యాడ్లలో భారత్లోకి చొరబడేందుకు వందలాది ముష్కరులు నక్కి ఉన్నారన్న భారత నిఘా వ్యవస్థ హెచ్చరిక ఆందోళనకు గురిచేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు మళ్లీ తమ కార్యకలాపాలను చురుగ్గా సాగిస్తున్నారు. సరిహద్దులు దాటి జమ్మూ కశ్మీర్లోకి చొరబడేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. కశ్మీర్లోకి చొరబడేందుకు దాదాపు 200 మంది ఉగ్రవాదులు సరిహద్దుల వెంబడి సిద్ధంగా ఉన్నట్లు భారత నిఘా వ్యవస్థ సైన్యాన్ని హెచ్చరించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మొత్తం 12 లాంచ్ ప్యాడ్లలో ఉంటూ సరైన సమయం కోసం వారు ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దు వెంబడి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని సైన్యానికి హితవు పలికింది. నిఘా వ్యవస్థ సూచనతో అప్రమత్తమైన సైన్యాధికారులు పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. చొరబాట్లను నియంత్రించేందుకు సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నట్లు సైన్యం పేర్కొంది. ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడేందుకు సొరంగాలను, నదీ తీర ప్రాంతాలను మార్గాలుగా ఎంచుకుంటున్నట్లు ఓ సైన్యాధికారి తెలిపారు. వారికి లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉంటున్నట్లు వివరించారు. పీర్ పంజాల్కు దక్షిణంగా ఉన్న రాజౌరి, పూంచ్ మార్గాల గుండా ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నట్లు మరో సైన్యాధికారి పేర్కొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దృష్టి ప్రస్తుతం పీర్ పంజాల్ దక్షిణం వైపునకు మళ్లినట్లు ఆయన అంచనా వేశారు. సుదీర్ఘ విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైన వేళ సరిహద్దుల్లో ఉగ్ర కదలికలు తీవ్రతరం కావడం ఆందోళనకు తావిస్తోందని నిపుణులు అంటున్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో నక్కి ఉన్న ఉగ్రవాదులపై సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 28 వరకు 121 మంది ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుపెట్టింది. ఇందులో లష్కరే తొయిబాకు చెందిన 68 మంది ముష్కరులుండగా జైషే మొహమ్మద్ 29, హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన 16 మంది ఉన్నారు.